రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీకోసం మరి బాసని మమత మంచి మంచి ముచ్చట్లు ఇచ్చంత్రమైన ముచ్చట్లు అయితే పట్టుకొచ్చింది. మరి గా ముచ్చట్లు తెలుసుకోవాలంటే ముందుగాలైతే ముఖ్యాంశాలు చూసినాక గట్టెనక వార్తలకు పోదాం. చలో మరి షురు చేద్దాం. శ్రీశైలం పోదామా, యమలవాడ పోదామా, యాదగిరిగుట్ట పోదామా, కొండగట్టుకు పోదామా, కుమరెల్లికి పోదామా, ఐలోనికి పోదామా అని అమ్మలక్కలంతా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఫ్రీ బస్సేగా, ఎట్లాగో ఫ్రీ బస్సుల ప్రయాణం చేయొచ్చని యాత్రలకే కాదు ఇంట్లో ఏ పని ఉన్నా గా నుంచి ఆడోలే పోతుండొచ్చురు. ఇక మన తెలంగాణ బార్డర్ దాటి పోవాలంటే ఛార్జీలు అవుతాయి కాబట్టి లోపల ఉన్న దేవుని గుండ్ల కాడికి యాత్రలకి పోయి వస్తుండొచ్చురు. ఈ తీర్థయాత్రలన్నీ తిరగొచ్చు అనుకుంటా లేడీస్ అంతా ముడుస్తుంటే ఇంకో పక్క ఆ అన్నల గోస చూడు ఎట్లుందో. ఆర్టీసీ బస్సులలోనేమో సీటు చాలతలేవు, ఆటో డ్రైవర్ అన్నలకేమో గిరాకీ వస్తలేదు. ఇక ఆటో అన్నల గోస చూస్తుంటే మస్తు గోస అనిపిస్తున్నది. చూడండి, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలే చేస్తున్నారు వాళ్ళు. ఇక అమ్మలక్కలందరూ పిరి బస్ అని చెప్పి ఆటోలో ఎప్పుడు బంద్ చేసిరు. జరంత లేట్ అయినా సరే కానీ ఆర్టీసీ బస్సు ఎక్కే పోతాం ఫ్రీగా అని చెప్పి బస్ స్టాండ్లలోనే 20 వరకు ఇక ఈ ఆటో అన్నలకు ఎఫెక్ట్ పడుతున్నది అన్నట్టు. అంతేగా మరి లేడీస్ ఎక్కువ శాతం ఇక ఫ్రీ బస్సుకే కాయిజ్ చేస్తున్నారు. ఉచిత బస్సుల ఇక వెంటనే రద్దు చేయాలని చెప్పి ఇక ఆటో అన్నలు అయితే దాదాపు 5 లక్షల ఆటో డ్రైవర్ ఉన్నారట హైదరాబాద్ మొత్తంలో. వాళ్ళంతా కూడా ఇక యూనియన్ల ఎక్కడో అక్కడ రోడ్ల మీద కూర్చొని ధర్నాలకు ఇక దిగిర్రు అన్నట్టు. ఇగో 11-12 గంటల వరకే నిన్న మొన్న 400 వచ్చేది, 500-600 వచ్చేది. ఏం తక్కువ 200 వచ్చినాయని చూపిస్తున్నాడు. చూడుర్రి అన్న ఎంత వచ్చినాయా కాక, ఎట్లుంది గిరాకీ? నిన్న మొన్న లెక్కన ఉందా, ఇలా వేరే ఉందా? పాపం ఇలా చాలా మంది ఫైనాన్స్ కు కిరాయికి తెచ్చుకొని ఆటో నడుపుకునేటోళ్ళే చాలా మంది ఉంటారు. ఓన్ ఆటో ఉన్న వాళ్ళంటే ఏమనుకోవచ్చు కానీ ఇగో వీళ్ళు కిస్తు కట్టాలి కాబట్టి ఈ ఆటోలో కిస్తు కట్టుకోవాలి కాబట్టి ఎట చేయాలని అంటారు. ఫైనాన్స్ కు కిరాయికి తెచ్చుకుంటారు చాలా మంది పొట్ట తిప్పలకు. ఓన్ ఆటో అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇట్లా ఫైనాన్స్ కు కిరాయికి తెచ్చుకున్న వాళ్ళకైతే చాలా బాధ అవుతుంది. మరి ఇక అప్పుడు ఏడాదికి 12,000 సాయం ఇస్తామని చెప్పి ఇక మేనిఫెస్టోలా ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇవ్వాలని చెప్పి అది కూడా అడుగుతున్నారు. కానీ ఆ 12,000 ఎప్పుడు ఇస్తారో, సంవత్సరానికి ఏడాదికి గవిట్ల కోసం మేమే ఎదురు చూస్తాం, రోజు 1,500-2,000 వచ్చేది మాకు అని అంటుర్రు. ఇక ఎవరిని తప్పు పట్టేటట్టు లేదు. పోయినరి హామీలు అంటుర్రు సర్కారు. పొట్ట తిప్పలకు ఇక డ్రైవర్లకేమో వస్తలేదు గిరాకీ అంట. ఈ పాడు కానీ ఎట చేస్తారో ఏమో. ఇక ఒకటి మంచాయే, ఒకటి చెడాయే, ఒకటి చెడాయే, ఒకటి మంచాయే, ఏదాన్ని అనరాకుంటున్నది. పోయినరి మొత్తానికైతే సామాన్యులే బలవుతున్నారు అక్కడిక్కడ చూస్తే. చూసేది కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపు వచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.